ఇప్పుడు చాలామంది యూత్‌లో కూడా చూస్తే కూడా పలానాది కావాలి. అది దక్కించుకోవటం కోసం ఏమైనా చేస్తారు. ఎంతటికైనా వాళ్ళు స్టెప్ తీసుకుంటారు. అది దక్కకపోతే నిరాశ, నిస్పృహ, డిప్రెషన్. ఈ సిట్యుయేషన్ ఎలా జయించటం? మనం చిన్నప్పటి నుంచి పిల్లలకి ఏం చెబుతున్నామండి? బా చదువుకోనైనా మంచి జాబ్ వస్తది, బాగా డబ్బులు సంపాదించొచ్చు, మంచి పెళ్ళాం దొరుకుతది. ఇదే చెప్పి వాడిని పెంచితే వాడు అనుకునేది జీవితంలో సక్సెస్ ఇదేనేమో. డబ్బులు సంపాదిస్తేనేమో సక్సెసే. డబ్బులు సంపాదిస్తేనేమో ఆనందం. డబ్బులు సంపాదించి మళ్ళీ పెళ్లి చేసుకుంటేనేమో ఆనందం. ఇదే పెద్ద సక్సెస్‌గా ఫీల్ అయిపోతున్నారు. కానీ తల్లిదండ్రులు నేర్పించాల్సింది ఏంటో తెలుసా అండి? డబ్బులు ముఖ్యమే అండి. ఎవరు కాదని చెప్పలేరు. కానీ ధర్మం కూడా నేర్పించాలి. ఒకరోజు మనం నెగ్గొచ్చు, ఒకరోజు ఓడిపోవచ్చు. ఓడిపోయినా పర్వాలేదు. సాటిస్ఫాక్షన్ నేర్పించేస్తున్నావా? చదువుకునేది విద్యా వినయ సంపన్నే. విద్యా వినయేన శోభతే అని అంటారు. చదువుకోవడానికి పరమార్థం డబ్బులు సంపాదించడం కాదు. చదువుకోవడానికి పరమార్థం జ్ఞానాన్ని సముపార్జన చేయడానికి. ఆ జ్ఞానాన్ని డైజెస్ట్ చేసుకొని వినయాన్ని తెచ్చుకోవడానికి. విద్యా వినయేన శోభతే అని అంటారు. ఆ వినయం రావాలి. తల్లిదండ్రులు చెప్పాలి పిల్లలకి, నాన్న ఎన్ని కష్టాలు వచ్చినా పర్వాలేదు, దృఢ నిశ్చయంతో ఉండు, ఎన్ని కష్టాలు వచ్చినా ముందుకెళ్ళు జీవితంలో. కేవలం డబ్బులు సంపాదించడం ఒకటే పరమార్థం కాదు. నువ్వు ఏది నీకు ఆనందం అనిపిస్తే నువ్వు ఏం చేయాలన్నా చెయ్యి. అసలు మీరన్నట్టుగా మీరు అంటుంటే నాకిప్పుడు అనిపిస్తుంది. తల్లిదండ్రులు గూడా పిల్లని స్కూల్లో జాయిన్ చేసిన తర్వాత టీచర్ దగ్గర ఎలా ఉండాలి? సో, బయట ఏదైనా విద్య మ్యూజిక్ నేర్చుకోవటమో, డాన్స్ నేర్చుకోవటమో అంటే ఎవరి దగ్గరైనా శిక్షణ పొందుతున్నప్పుడు ఆ విద్యార్థికి ఉండవలసిన మౌలిక లక్షణాలు. ఫస్ట్ లక్షణం వినయం. హ్మ్. వినయం లేనిది విద్య ఎప్పుడూ అబ్బదు. మీరు ఒక 2 కుండలు తీసుకోండి. ఒకటి ఇటువైపు తెరిచి ఉన్నది, మూత ఓపెన్ చేసిన కుండ, ఇంకోటి బోర్లేసినది. హ్మ్. పైనుంచి వాటర్ పోస్తే ఎందులోకి వెళ్తాయండి? ఏదైతే పైకి ఓపెన్ చేసిన కుండ ఉందో దాంట్లోనే బోర్లేసిన కుండ పైన నీళ్లు పోస్తే ఎలా ఉంటుంది? పక్క నుంచి వచ్చేస్తుంది అనమాట. నాకు తెలుసు అన్నవాడి తత్వం అలాంటిది. బోర్లేసిన కుండ లాంటిది, నీళ్ళ చుక్క లోపలికి వెళ్ళదు. ఇంకో కాబట్టి వినయం అనేది మనకు కావాలి. రెండవ లక్షణం ఏంటి అంటే గురువు చెప్పిన దాని పట్ల నమ్మకం ఉండాలి. హ్మ్. మూడవ లక్షణం ఏంటో తెలుసా? ఏ సేవ చేయడానికైనా సిద్ధంగా ఉండాలి. గౌరవం అనేది ఉండాలి. నేను చూస్తామండి, ఇప్పుడు మేము ఇంజనీరింగ్ చదువుకునే రోజులలో కూడా మాకు చాలా బాధాకరమైనగా ఏమనిపించేది అంటే గురువుల పట్ల గౌరవం ఉండట్లేదు. టీచర్స్ అంటే అవహేళన చేయటము, టీచర్స్ పైన మీమ్స్ తయారు చేయటము మాకు చాలా బాధేసేది ఆ రోజులలో ఇలాంటివి చూసినప్పుడు. అలా ఉండకూడదు. ఎవరైనా సరే మనకి మంచి చెప్తున్నారు అంటే వాళ్ళు మనల్ని గౌరవించాలి. ఈ యొక్క విషయాలన్నీ కూడా తల్లిదండ్రులు చిన్నప్పటి నుంచే నేర్పించాలి పిల్లలు. కృష్ణ ప్రేమను మనం పరిపూర్ణంగా పొందాలి అనంటే, ఆ భక్తుడి హృదయ స్థాయి ఎలా ఉండాలంటారు? కృష్ణుడి యొక్క ప్రేమ ఎవరైనా పొందొచ్చండి. ఎవ్వరికైనా సాధ్యమే అది. ఒకటే ఒక క్వాలిఫికేషన్ ఉందండి దానికి. ఏంటో తెలిసిన? భక్తి. వాదస్య ఆచరణం ధ్రువస్య వయః విద్యా గజేంద్రస్య క కుబ్జాయాం కిము నామ రూపమధికం కిం తత్సుధామోధనం వంశఖో విదురస్య యాదవపతేర్ ఉగ్రస్య కిం పౌరుషం భక్తా టుష్టతి నహి గుణైర్భక్తి ప్రియో మాధవ. చిన్న పిల్లవాడు ధ్రువుడు. ఏం తెలుసండి చిన్నపిల్లలకి? కృష్ణుడు ఏమి వయసు చూసి ప్రేమని ఇవ్వలేదు. కృష్ణుడు ఎవరు చిన్నపిల్లవాడా పెద్దవాడా ఏం వయసు చూడండి. ధ్రువశ్చైవ విద్యా గజేంద్రస్యక. ఒక జంతువుకు కూడా భగవంతుడు అనుగ్రహాన్ని చూపించారే. వంశకో విదురస్య. విదురుడు ఏమైనా గొప్ప వంశంలో పుట్టినవారా? కుబ్జాయాం కమునామ రూపం అధికం. ఆయన ఏమైనా చాలా సుందరీవతియా కుబ్జ భగవంతుడు కృప ఇచ్చినందుకు? ఏమీ లేదే, కూని ఇలా ఉంగిపోయిన అవును. వృద్ధురాలు. అవును. ఆవిడకు కూడా కృపనిచ్చాడే. వంశక్కో విదురస్య యాదవపతే రుగ్రస్య కిం పౌరుషం కిం తత్ సుధామోధనం. సుధాముడు ఏమైనా ధనం చూసి ఇచ్చాడా ప్రేమని? కేవలం ఒకటే కావాలి ఆయనకి. భక్త్యా టుష్టతి నహి గుణేర్. భక్తి ప్రియో మాధవ. అయ్యా నాకు నీ దగ్గర నుంచి ఏమొద్దు. అహేతుకి అప్రతిహత యయాత్మ సుప్రసీదతే. కృష్ణ నేను నీకు ఏం చెయ్యాలి అని అనుకున్న భక్తుడి యొక్క సంకల్పాన్ని మెచ్చి స్వామి తన అనుగ్రహాన్ని. భగవద్గీతలో శ్రీకృష్ణుడు గురుతత్వం గురించి ఏం బోధించారు? కృష్ణుడు గీతలో కొన్ని ముఖ్యమైన అంశాలు చెప్పారండి గురువు గురించి.
ఏవం పరంపరా ప్రాప్తం ఒకటి. గురువుని ఎవరిగా మనం గురువుగా స్వీకరించాలి అంటే వాళ్ళకొక ప్రామాణిక గురు శిష్య పరంపర అనేది ఉండాలి. స్వయంభూగా వెలిసిపోకూడదనమాట గురువులు అనేవాళ్ళు. ఒక ఆచార్య పరంపర ఉండాలి. అంటే ఒక అథెంటికేషన్. ఇప్పుడు చూడండి, మనం ఏదైనా విద్యా సంస్థలోకి వెళ్ళామనుకోండి, చూస్తాం అఫిలియేటెడ్ లేదా రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూషన్స్లోనే వేస్తాం. ఇప్పుడు ఏం బోర్డు లేదు, ఏం సిబిఎస్సి కాదు, ఎస్ఎస్సి కాదు, ఐసిఎస్సి కాదు, ఏదో స్కూల్ నడుపుతున్నారంటే వేసేస్తారా అండి? ఎందుకు అనంటే మనకి ఆ దృష్టి ఉంది కాబట్టి ప్రామాణికంగా అయి ఉండాలి. అది మొట్టమొదటి విషయం. మనం చూడాల్సింది ఒకరిని గురువుగా స్వీకరించే ముందు గురు శిష్య పరంపర ఉన్నదా. 2, గురువు గురించి కృష్ణుడు భగవద్గీతలో చెప్పింది తత్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నైన సేవయ. గురువుని ఆశ్రయించేటప్పుడు సేవ, పరిప్రశ్న, ఈ 2 చాలా ముఖ్యం. చాలామంది ప్రశ్నించడానికి రెడీగా ఉంటారండి, కానీ సర్వీస్ చేయడానికి రెడీగా ఉంటారు. ఫస్ట్ ఆశ్రయించాలి. ఆశ్రయించడానికి వినయం కావాలి. వినయంతో ఆశ్రయించి సర్వీస్ చేసినప్పుడు అప్పుడు శాస్త్రంలో ఉండే సారాంశాలన్నీ కూడా అవగతం అవుతాయి. ఒకసారి ప్రభుపాదుల వారి గురువు గారి దగ్గరకు ఒక ఆయన వచ్చారనమాట. నాకు చాలా ప్రశ్నలు ఉన్నాయండి అని అంటే, ప్రభుపాదుల వారి గురువు గారు శ్రీల భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ ఆయన ఏమన్నారు తెలుసా, అక్కడ కిచెన్లో బాసన్లు చాలా గిన్నెలు ఉన్నాయి, వాటిని గంట సేపు తోమిరండి అని అన్నారనమాట. గంట సేపు ఆయన చాలా పెద్ద వ్యక్తి, ఆయన కిచెన్లో ఉండే ఆ భగవంతుడికి భక్తులకి వంట చేసే వెజల్స్ అన్నింటిని కూడా క్లీన్ చేసి వచ్చారు. ఇప్పుడు చెప్పు నీ ప్రశ్నలు అని అంటే, అన్ని ప్రశ్నలు తీరిపోయాయి అని చెప్పారనమాట. సర్వీస్ గివ్స్ ఆన్సర్స్. గురువు చెప్పిన ఏ సేవ అయినా సరే మన నిష్ఠతో చెప్తే మన దగ్గర ఉండే ప్రశ్నలన్నీ తీరిపోతాయి. ఈ సమాజంలో ఈ ప్రస్తుత జనరేషన్స్లో మేము చూస్తామండి, ఎందుకంటే ఇన్స్టాగ్రామ్లో యూట్యూబ్లో మమ్మల్ని ప్రశ్నలు అడుగుతుంటారు కదా. ప్రశ్నలు అడగడానికి చాలా రెడీగా ఉంటారు, కానీ ఫాలో చేయడానికి రెడీగా ఉంటారు. ఒకసారి ప్రభుపాదుల వారిని అడిగారు, డిడ్ యూ సీ కృష్ణ అని అంటే, ప్రభుపాదుల వారు అన్నారు, నేను చెప్పింది ఫస్ట్ నువ్వు నమ్ముతావా. కాబట్టి మన నమ్మకం ఫేత్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. మనం ఎంత ఫేత్ని ఇన్వెస్ట్ చేస్తే అంత కృప రిటర్న్స్లో వస్తుంది. బట్ వీఆర్ నాట్ రెడీ టు ఇన్వెస్ట్ ఎనీథింగ్, బట్ వీ వాంట్ రిటర్న్స్. అది ఈ జనరేషన్ ప్రాబ్లం. అదే కానీ మనం ఫేత్ ఇన్వెస్ట్ చేస్తే తప్పకుండా ఆ కృష్ణుడి యొక్క కృప అనుభూతి ఎంతమందికి అవ్వలేదండి. మనకెందుకు కాదు చెప్పండి, తప్పకుండా జరుగుతుంది. కాబట్టి ఆ పరిప్రశ్న క్వశ్చన్స్ ఇవ్వాలి, కానీ వినయంతో అడగాలి, ఛాలెంజింగ్గా అడగకూడదు. ఇలా కానీ ఎవరైనా తత్వదర్శి అయిన గురువుని ఆశ్రయించగలిగితే, ప్రామాణికమైన గురు శిష్య పరంపర ఎవరైతే శాస్త్రమును అధ్యయనం చేశారో, ఆచార్యుడు అంటే 2 ఉండాలండి. ఒకటి అధ్యయన, శాస్త్రాన్ని తెలుసుకోవటం ఒక భాగమైతే, శాస్త్రాన్ని ఆచరించటం. అందుకే గోదాదేవి తిరుప్పావైలో ఆచార్యుని పక్షితో పోలుస్తుంది అన్నమాట. 2 వింగ్స్ ఉంటాయి, ఒకటి అధ్యయన, 2 ఆచరణ. ఈ 2 ఉన్న వాళ్ళని మనం ప్రామాణికంగా ఆచార్యుడిగా స్వీకరించవచ్చు. హరే కృష్ణ. చివరిగా మా ప్రేక్షకులకు గురు సాంగత్యం గురించి మీ మాటల్లో. మనందరం ఎంతో అదృష్టం చేసుకున్న వాళ్ళమండి. ఈ భారతదేశంలో సనాతన సాంప్రదాయంలో పుట్టి మనకి ఈ మానవ జన్మ లభించటం, భగవంతుడు, భక్తుడు, భక్తి అనే విశేషాలు తెలుసుకోవటం, మనందరం కూడా చక్కగా వినయంతో, ఎంతో శ్రద్ధతో, విశ్వాసంతో మన శాస్త్రములను, మన ఆచార్య పరంపరను, మన గురువులని ఆరాధన చేద్దాం. చక్కగా వాళ్ళు చెప్పే మంచి విషయాలను నేర్చుకుందాం. వాటిని అవగతం చేసుకొని మన జీవితంలో పాటించడానికి ప్రయత్నం చేద్దాం. మీ అందరికీ ఆ కృష్ణుడి యొక్క పరిపూర్ణ కృపా కటాక్షాలు లభించాలి అని మా స్వామికి ప్రార్థన చేస్తాం. మా ఆశ్రమంలో ఉండే రాధా బృందావన్ బిహారీకి. హరే కృష్ణ.